రైజినా డైలాగ్ ఫిబ్రవరి 21 నుంచి 23 వరకు న్యూఢిల్లీలో జరగనుంది. ఇది 9th ఎడిషన్. ప్రతి సంవత్సరం మనకి రైజినా డైలాగ్ జరుగుతుంది. దానికి రైజినా అనే పేరు ఎలా వచ్చింది, ఇది చాలామందికి డౌట్ అనమాట. ఢిల్లీలో రైజినా హిల్స్ అని కొంత ఎత్తైన ప్రదేశం ఉంటుంది. అక్కడే రాష్ట్రపతి భవన్ కూడా ఉంటుంది. అందుకనే రైజినా డైలాగ్ అంటుంటాం. యాక్చువల్లీ రైజినా డైలాగ్ అనేది సింగపూర్లో జరిగే షాంగ్రిలా డైలాగ్ నుంచి ఇన్స్పిరేషన్ పొందింది. రైజినా డైలాగ్ అనేది అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే థింక్ ట్యాంక్ ప్లస్ మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కలిసి కండక్ట్ చేస్తారనమాట. రైజినా డైలాగ్ అనేది సెక్యూరిటీ డైలాగ్ అని కూడా అనొచ్చు. జియో పొలిటికల్, జియో ఎకనమిక్ డైలాగ్. భారతదేశానికి సంబంధించి ఇతర దేశాలకు సంబంధించిన అనేక అంశాలు, ముఖ్యంగా సెక్యూరిటీ పరమైన అంశాలు, జియో పొలిటికల్, జియో ఎకనమిక్ ఇష్యూస్ డిస్కస్ చేస్తారు. దీనిలో కేవలం ప్రభుత్వాలే కాదు, అకాడమీషియా, ఫార్మర్ మిలిటరీ ఆఫీసర్స్, వేరియస్ థింక్ ట్యాంక్స్, ఇలా చాలామంది పాల్గొంటారు. ఈ 9th ఎడిషన్లో దాదాపు 2500 మంది పార్టిసిపెంట్స్ డైరెక్ట్గా వస్తున్నారు 115 దేశాల నుంచి. దాంతోపాటు ప్రపంచంలో నలుమూలల నుంచి డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద చాలామంది వర్చువల్గా కనెక్ట్ అవుతున్నారనమాట. ఈ 9th ఎడిషన్ థీమ్ చతురంగా, కాన్ఫ్లిక్ట్, కాంటెక్స్ట్, కోఆపరేషన్, క్రియేట్ అని చెప్పి థీమ్ తీసుకున్నారనమాట. ఈ చతురంగా థీమ్లో 6 పిల్లర్స్ పెట్టారు, థీమాటిక్ పిల్లర్స్. 6 అంశాలపైన స్పష్టంగా డిస్కస్ చేయబోతున్నారన్నమాట. ఒకటి టెక్నాలజికల్ ఫ్రాంటియర్స్, టెక్ ఫ్రాంటియర్స్. ప్రపంచంలో కొత్త కొత్త టెక్నాలజీ వస్తుంది, ఏఐ లాంటివి. వాటి లిమిటేషన్స్ ఎలా, వాటి రెగ్యులేషన్స్ ఎలా, దీని మీద. రెండోది పీస్ విత్ ద ప్లానెట్, ఇన్వెస్ట్ అండ్ ఇన్నోవేట్. ముఖ్యంగా పీస్ విత్ ద ప్లానెట్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్, వీటన్నిటికి సంబంధించి. మూడోది వార్ అండ్ పీస్, ఆర్మరీస్, ఎసమెట్రీస్. ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి, వార్ అండ్ పీస్ మీద కూడా ప్రత్యేకమైన డిస్కషన్ జరగబోతోంది. నాలుగోది డీకలనైజింగ్ మల్టీలేటరలిజం, ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇంక్లూజన్స్. అంటే బహుళ ధ్రువ ప్రపంచం, ముఖ్యంగా అనేక వ్యవస్థలు కూడా ఇక్కడ బయలుదేరుతున్నాయి. దానిలో అందరికీ ఇంక్లూజన్, రకరకాల వ్యవస్థల్లో రిఫార్మ్స్ తీసుకురావడం, దాంతోపాటు అందరినీ దానిలో ఇంక్లూడ్ చేసుకోవడం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత 5th పాయింట్, ద పోస్ట్ 2030 ఎజెండా, పీపుల్ అండ్ ప్రోగ్రెస్. 2030 దాటిన తర్వాత ప్రపంచంలో అనేక అంశాలపైన ఎజెండా ఎలా ఉండాలి, ముఖ్యంగా భద్రత, జియో పొలిటికల్, జియో ఎకనమిక్ అంశాలపైన. ఆరవది డిఫెండింగ్ డెమోక్రసీ, సొసైటీ అండ్ సోవనిటీ. ప్రజాస్వామ్యాన్ని సపోర్ట్ చేయడం, ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్ళటం ప్రపంచవ్యాప్తంగా. దీనికి సంబంధించి వ్యవస్థలు ఎలా ఉండాలి, అదేవిధంగా సార్వభౌమ దేశాలు ఎలా పనిచేయాలి, ఇవన్నీ కూడా డిస్కస్ చేయబోతున్నారు. ఈ రైజినా డైలాగ్కి 9th ఎడిషన్కి స్వీడన్ ఫారెన్ మినిస్టర్, లాట్వియా ఫారెన్ మినిస్టర్, ఇలా రకరకాల అధికారులు ప్రపంచంలో నలుమూల నుంచి రాబోతున్నారు. ముఖ్యంగా కొంతమంది హెడ్స్ ఆఫ్ ది స్టేట్, కొంతమంది ఫారెన్ మినిస్టర్స్, మిలిటరీ కమాండర్స్, క్యాప్టెన్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ, టెక్నాలజికల్ లీడర్స్, టెక్ కంపెనీ వాళ్ళు వస్తున్నారు, అకాడమీషియా వస్తారు, జర్నలిస్టులు వస్తున్నారు, స్కాలర్స్, వీళ్ళందరూ కూడా వస్తున్నారనమాట. లీడింగ్ థింక్ ట్యాంక్స్, యూత్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఫిబ్రవరి 21 రోజు రేపు నరేంద్ర మోడీ గారు రైజినా డైలాగ్ 9th ఎడిషన్ ఇనాగ్రేట్ చేయబోతున్నారు. ఇది భారతదేశం యొక్క ఫ్లాగ్షిప్ జియో పొలిటికల్, జియో ఎకనమిక్ ప్రోగ్రామ్ అని మనం చెప్పొచ్చు. గ్రీక్ ప్రైమ్ మినిస్టర్ కిరియాకోస్ మిత్సోతాకి 9th ఎడిషన్ ఆఫ్ రైజినా డైలాగ్కి చీఫ్ గెస్ట్గా, కీనోట్ స్పీకర్గా వ్యవహరించనున్నారు.